భగవాన్ వేదవ్యాస్ సనాతన ధర్మక్షేత్రం. ఇది చెప్పాలంటే వేదవ్యాస్కి ఒక గుడి. ఇది అమరావతికి దగ్గరలో వైకుంఠపురం అనే ఊర్లో కట్టారు. 2018 సంవత్సరంలో నిర్మాణం ప్రారంభమైంది. ఒక 3-4 సంవత్సరాలు పట్టింది ఇది కట్టడానికి. వేదవ్యాస్ అంటే మన సనాతన ధర్మానికి వెన్నెముక లాంటివారు. ఆయన రాసిన వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఇవన్నీ సనాతన ధర్మానికి మెట్లు. సో చెప్పాలంటే ఇన్ని యుగాలుగా సనాతన ధర్మం ఇంకా నడుస్తుందంటే దానికి కారణం వేదవ్యాసు. ఆయన రాసిన పురాణాలు, వేదాలు ఇవన్నీ. సో ఆయనని వేదవ్యాసు విష్ణుమూర్తి యొక్క 22వ అవతారం అంటారు. సో చెప్పాలంటే ఆయన భగవంతుడు, మన సనాతన ధర్మానికి ఆయన భగవంతుడు. ఇప్పుడు గురు పూర్ణిమ అవుతుంది. గురు పూర్ణమి ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు నమ్మిన గురువులను పూజ చేసుకుంటారు, తప్పులేదు. కానీ దానికి ప్రప్రథమంగా ఆరంభమైంది అసలు వేదవ్యాస నుంచి. సో ఈ గుడి చూడాలంటే అది చాలా ప్రశాంతంగా ఉందండి. ప్రశాంతమైన వాతావరణంలో కట్టారు. ఆ ఊరు అసలు చిన్న ఊరు, చాలా బాగుంది. ఎదురుకుండా కొండలు, తోటలు, చుట్టూ పొలాలు అని ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వేదవ్యాస జీవిత చరిత్ర గురించి తెలుసుకోవచ్చు. ఇంకొక ప్రత్యేకం ఏంటంటే ఈ గుడిలో ప్రతిరోజు భగవద్గీత ఆరాధన జరుగుతుంది. భగవద్గీత మనుషుల జీవితాన్ని దానికి ఒక దిక్సూచిగా పనిచేస్తుంది. సో ఏంటంటే భగవద్గీతలో చెప్పారో అవన్నీ ఇక్కడ చాలా క్లుప్తంగా విశదీకరిస్తారు. అది వినడానికి చాలా బాగుంది, తెలుసుకోవడానికి చాలా బాగుంది. మనకి తెలిసిన విషయాలైనా వాళ్ళు చెప్పే విధానం అన్నీ చాలా బాగున్నాయి. సో అదొకటి ముఖ్య. అంటే ఇవన్నీ చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనుషులందరూ రకరకాలుగా బాధపడుతుంటారు. అందరూ మనుషులు ఆనందంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. అటువంటి భావనతో అదే వాళ్ళకి గోల్గా పెట్టుకొని ఇది కట్టి ఇక్కడ సేవలు చేసుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ వీటి గురించి తెలియజేస్తూ, మా భగవద్గీత గురించి, వేదవ్యాస గురించి తెలియజేస్తూ వాళ్ళు ఇలాంటి సేవలు చేసుకుంటున్నారు. చెప్పాలంటే వేదవ్యాస్కి రైట్ఫుల్గా సనాతన ధర్మంలో ఇవ్వవలసిన ప్రత్యేకతని, ప్రాధాన్యతని కల్పించడానికి వీళ్ళు కృషి చేస్తున్నారు. సో ఏమాత్రం అవకాశం ఉన్నా అమరావతికి దగ్గరలో ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా టైం చేసుకొని ఇక్కడికి వెళ్ళి సందర్శించుకోండి. మీరందరూ ఎవరైతే వెళ్తారో వాళ్ళకి తప్పకుండా ఆనందం కలుగుతుంది అని నేనైతే నమ్ముతున్నాను. మాకైతే చాలా ఆనందం వచ్చింది. అదండి, చూసుకోండి. వీళ్ళుంటే వెళ్ళండి. థ్యాంక్ యూ. ఇది మిగిలిన ఊరు, అది చిన్న ఊరు. అది ఈ పక్కన దానికి ఆపోజిట్గా ఒక ఆశ్రమంలో కూడా ఉంది. దానికి ముఖ్యులందరూ ఆ ఆశ్రమంలో అక్కడ ఉంటారు. అది నడిపేవాళ్ళను. అది